హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా పద్మశ్రీ విజయలక్ష్మి ఆంకాలజిస్ట్ జీవిత స్వాగతాన్ని కె ముకుంద సౌజన్యంతో ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. పద్మశ్రీ విజయలక్ష్మి ఆంకాలజిస్ట్ జీవిత స్వాగతం. ఇక ఆలకించండి. కూతురిని దేవదాసి చెయ్యాలనుకోలేదు ఆ తల్లిదండ్రులు. అందుకోసం ఊరినే వదిలివేశారు. ఆర్థికంగానూ కష్టపడ్డారు. అది చూసి ఆ అమ్మాయి ఓ ప్రతిజ్ఞ చేసుకుంది. దేశం గర్వించే ఆంకాలజిస్టుగా ఎదిగింది. ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఆమె ఎవరు, ఏమిటా ప్రతిజ్ఞ అన్నది ఆమె మాటల్లోనే. అదే పద్మశ్రీ విజయలక్ష్మి ఆంకాలజిస్ట్ జీవిత స్వాగతం. మీ పెద్దమ్మాయి విజయలక్ష్మిని దేవదాసిగా మార్చాలి, లేకుంటే ఊరొదిలి వెళ్ళాలి. అలా నా గురించి గ్రామ పెద్దలు ఇలా చెప్పగానే నాన్న వ్యతిరేకించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆయనకు మూఢాచారాలను ధిక్కరించే ధైర్యం ఉండేది. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అనే ఆలోచన లేకుండానే ఊరు వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. జీవితంలో ఇలాంటి త్యాగాలు ఎన్నో మా కోసం చేశారు అమ్మా నాన్న. మాది కర్ణాటకలోని కలబురిగి జిల్లా కోబల్. అమ్మ రత్నమ్మ, నాన్న బాబురావు దేశ్మానే. చదువుకోలేకపోయినా చదువుతో వచ్చే గౌరవమేమిటో మాకు నిత్యం చెబుతుండేవారు మా నాన్న. 8 మంది సంతానంలో నేను పెద్దదాన్ని. మా కుటుంబాల్లో తొలి సంతానమైన ఆడపిల్లలకు 14 ఏళ్ళు వచ్చాక దేవదాసిగా మార్చాలని సంప్రదాయం. దాన్ని ఎదిరించి మా మేనత్త నివసించే గుల్బర్గాలోని మురికివాడకు కుటుంబాన్ని మార్చారు. నాన్న కలల్ని నెరవేర్చాలని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నా. నాన్న ఓ మిల్లులో కూలీగా చేరితే అమ్మ కూరగాయలు విక్రయిస్తూ ఇంట్లో పిండి మర కూడా ఆడిస్తూ ఉండేవారు. మేము అమ్మకు చేదోడుగా ఉండేవాళ్ళం. స్కూల్ అవ్వగానే నేరుగా ఇంటికొచ్చి కూరగాయలు అమ్మేదాన్ని. 7వ తరగతిలో మంచి మార్కులు రావటంతో మా మాస్టారు ఇంటికి వచ్చి, ఇకపై విజయను పనిలో పెట్టొద్దు, బాగా చదివించండి అని చెప్పి వెళ్ళారు. ఇంటి దగ్గరలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో డాక్టర్ల నేమ్ బోర్డులను చూసి అలాంటిది మన ఇంటి ముందు ఉండాలని వారు నాన్న. డాక్టర్ చదువు అంటే డబ్బుతో కూడిన పని అని దాటవేస్తూ టీచర్ ఉద్యోగం సంపాదించాలి అనుకున్నా. ఇంటర్లో మంచి మార్కులు రావటంతో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. 1000 రూపాయల ఫీజు. ఆ ఏడాది తీవ్రమైన కరువు వచ్చింది. కూరగాయలకు బదులుగా ధాన్యం గింజలు ఏదైనా వస్తువు ఇచ్చేవాళ్ళు తప్ప నగదు దొరికేది కాదు. ఇప్పుడు సీటు వదులుకుంటే మళ్ళీ ఆ అదృష్టం వస్తుందో రాదోనని ఆందోళన పడేవారు నాన్న. పరిస్థితిని అర్థం చేసుకున్న అమ్మ తన మెడలోని తాళిని తీసిచ్చింది. అంత పని చెయ్యొద్దని చెబుదామనే అనుకున్నా. అడ్డుకోవటం కంటే వారి త్యాగానికి సార్థకత చేకూర్చాలనుకున్నా. జీవితంలో మెడలో తాళి వేసుకోకూడదని, సేవకే అంకితం కావాలని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకున్నా. నాకు హుబ్బళ్ళి కేఎంసీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. కన్నడ మాధ్యమంలో చదివిన నాకు ఆ పాఠాలు అర్థం కాకపోవటంతో తొలి ఏడాది అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా. అది తెలిసి ఇంట్లో ఎంతో బాధపడ్డారు.
పరిస్థితి అర్థం చేసుకున్న అధ్యాపకులు నాకు మరింత శ్రద్ధతో బ్యాక్లాగ్ పాఠాలు బోధించేవారు. ఆంగ్లంపై పట్టు సాధించి 2వ ఏడాదిలో సబ్జెక్టులన్నీ పూర్తి చేశా. చివరి ఏడాది కల్లా తొలి ర్యాంక్ సాధించడంతో మా వాడంతా సంబరాలు చేసుకుంది. ఆపై బళ్ళారిలోని వైద్య కళాశాలలో ఎంఎస్ చేశా. ఆ సమయంలో ప్రముఖ క్యాన్సర్ చికిత్సా కేంద్రం కిద్వా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి చెందిన సర్జన్లు క్లాసులు తీసుకునేవారు. వాళ్లను చూశాక కిద్వాయిలో చేరాలనుకున్నా. ఎంఎస్ పూర్తి చేసి రెసిడెంట్ డాక్టర్గా చేరా. కిద్వాయిలో చేరిన మొదటి రోజే నా వృత్తి జీవితాన్ని అక్కడే పూర్తి చేయాలనుకున్నా. టాటా సెంటర్ ఫర్ ఆంకాలజీకి చెందిన ప్రఖ్యాత సర్జన్ ఆర్కే దేశపాండే అటువంటి వైద్యుల వద్ద శిక్షణ పొందిన నాకు తర్వాత కాలంలో సర్జికల్ ఆంకాలజిస్ట్గా పదోన్నతి లభించింది. 38 ఏళ్లకే ఆ స్థాయికి చేరుకున్నా. ఆ సంస్థ డైరెక్టర్ స్థాయికి చేరా. వేలాది మంది క్యాన్సర్ బాధితులకు శస్త్రచికిత్సలు చేశా. కానీ మా అమ్మకు గర్భకోశ క్యాన్సర్ అని తెలిసినా ఏమీ చేయలేకపోయా. శస్త్రచికిత్స చేసినా బతికే అవకాశాలు లేవని, ఆమె చివరి రోజులు ప్రశాంతంగా ఉండేలా మాత్రమే చేశాను. ఆ సమయంలో నేను పడిన వేదనను మాటల్లో చెప్పలేను. కిద్వాయిలో చేరే నాటికి నా దగ్గర ఏమీ లేదు. బయటకు వెళ్ళేటప్పుడు అలానే ఉండాలనేది నాన్న కోరిక. రిటైర్ అయిన రోజున ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుని క్యాన్సర్ సొసైటీకే ఇచ్చా. మిగిలిన సొమ్ము నేను సేవలందించే అబల ఆశ్రమానికి, బెంగళూరులో నిర్మించిన కృష్ణ మందిరానికి ఇచ్చా. ప్రస్తుతం IIIT కొట్టాయం చైర్పర్సన్గా, కర్నూలులోని IIIT డీమం పాలక బోర్డు అధ్యక్షురాలిగా పనిచేస్తూనే రొమ్ము క్యాన్సర్, థైరాయిడ్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గుర్తించేలా పరిశోధనలపై దృష్టి పెడుతున్నాను అంటూ విజయలక్ష్మి గారు వారి జీవిత స్వగతాన్ని తెలియజేస్తున్న వారి అక్కా చెల్లెళ్ళ గిన్నిస్ రికార్డు గురించి మనం తెలుసుకుంటే, అమ్మా నాన్న కోరుకున్నట్లే మేమంతా ఉన్నత చదువులు చదివాం. తమ్ముడు అజయ్ ఘోష్ ప్రముఖ న్యాయవాది. 5 చెల్లెళ్ళు PhDలు సాధించి అందరూ విశ్వవిద్యాలయాల్లో బోధకులుగా ఉన్నారు. ఏకకాలంలో అత్యధిక సంఖ్యలో PhD చేసిన అక్కా చెల్లెళ్ళుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చేరటం నిజంగా గర్వంగా అనిపిస్తుంటుంది అని అంటూ పద్మశ్రీ విజయలక్ష్మి ఆంకాలజిస్ట్ జీవిత స్వగతాన్ని కె ముకుంద అందజేసిన సౌజన్యం మీదట మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా ఆ ప్రముఖ వ్యక్తి జీవిత స్వగతాన్ని మీ కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.